వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో కందిపప్పు వ్యాపారం ఎలా ప్రారంభించాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పెట్టుబడి వివరాలు. మీ దగ్గర ఉన్న 10,000 రూపాయల పెట్టుబడిని ఎలా విభజించుకోవాలో చూద్దాం. మొదట సరుకు కొనుగోలు చేయడానికి 7,500 రూపాయలు కేటాయించండి. హోల్సేల్ మార్కెట్లో మంచి నాణ్యమైన కందిపప్పు కిలో సుమారు 110 రూపాయల నుండి 120 రూపాయలు ఉంటుంది. మీరు 7,500 రూపాయలకు సుమారు 60 నుండి 70 కిలోల కందిపప్పు కొనుగోలు చేయవచ్చు. ప్యాకింగ్ కవర్లు మరియు లేబుల్స్ కోసం 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్యాకెట్లు సీల్ చేయడానికి చిన్న హ్యాండ్ సీలింగ్ మిషన్ 800 రూపాయలకు ఆన్లైన్లో లేదా మార్కెట్లో దొరుకుతుంది. మిగిలిన 1,200 రూపాయలు రవాణా ఖర్చులు మరియు ఇతర చిన్న ఖర్చులకు ఉంచుకోవాలి. లాభాల వివరాలు. ప్రస్తుతం మార్కెట్లో రిటైల్గా కిలో కందిపప్పు ధర 150 రూపాయల నుండి 160 రూపాయల వరకు ఉంది. మీరు కిలో మీద 30 రూపాయల మార్జిన్ వేసుకుని 150 రూపాయలకు అమ్మవచ్చు. మీరు తెచ్చిన 65 కిలోల సరుకు అమ్మితే కిలోకు 30 రూపాయల చొప్పున మొత్తం మీద సుమారు 2,000 రూపాయల లాభం వస్తుంది. ఇది కేవలం ఒక రౌండ్ సరుకు అమ్మితే వచ్చే లాభం. మీరు నెలకు 4 సార్లు ఇలా సరుకు తెచ్చి అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. అమ్మే విధానాలు. మీరు అర కిలో మరియు 1 కిలో ప్యాకెట్లుగా తయారు చేయాలి. మీ ఇంటి చుట్టుపక్కల వారికి మరియు అపార్ట్మెంట్ వాసులకు నేరుగా అమ్మవచ్చు. మీ ఏరియాలో ఉన్న చిన్న కిరాణా కొట్టు వారికి వెళ్లి హోల్సేల్గా సరుకు ఇస్తామని చెప్పి ఆర్డర్లు తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులు మరియు స్టేటస్ ద్వారా మీ దగ్గర నాణ్యమైన కందిపప్పు దొరుకుతుందని ప్రచారం చేసుకోవచ్చు. వారపు సంతల్లో చిన్న స్టాల్ ఏర్పాటు చేసి కూడా అమ్మవచ్చు. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మార్గాలు. ఎప్పుడూ నాణ్యత విషయంలో రాజీ పడకండి. నాణ్యత బాగుంటే కస్టమర్లు మీ దగ్గరే కొంటారు. ప్యాకింగ్ చాలా శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా ఉండాలి. మొదట్లో లాభం తక్కువగా వచ్చినా పర్వాలేదు అని తక్కువ ధరకు ఇచ్చి కస్టమర్లను అలవాటు చేసుకోవాలి. 5 కిలోలు లేదా 10 కిలోలు ఒకేసారి తీసుకున్న వారికి ఉచిత డోర్ డెలివరీ ఇవ్వడం మంచిది. కందిపప్పుతో పాటు మెల్లగా మినపప్పు మరియు పెసరపప్పు వంటి నిత్యావసర సరుకులు కూడా అమ్మడం మొదలు పెట్టాలి. పండగలకు లేదా ప్రత్యేక సందర్భాల్లో చిన్న డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. రసాయనాలు లేని పప్పులు అని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో అమ్మితే ఎక్కువ ధరకు అమ్మవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.